వాగ్దానమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. లోకంలో గొప్ప స్త్రీనవుతానని తెలియక ముందే మరియ గారు తనకు తెలిసిన సత్యాన్ని వెంబడించింది. దేవుని మార్గాలలో ఆమె ఎదగడాన్ని దేవుడు గమనించారు. దేవుని మాటకు ఎవరు లోబడతారో వారినే ఆయన వాడుకోగలుగుతారు. కాబట్టి అలాంటి వారి కొరకు కనిపెడుతూ ఉన్నారు. చివరకు మాటకు విధేయత కలిగినటువంటి మరియమ్మ గారిని బట్టి దేవుడు సంతోషించారు. లోకంలో ప్రసిద్ధి పొందాలని దేవుని మాటకు లోబడకూడదు, కానీ ఆయన మాటకు లోబడడంలోనే దీవెన ఉంది కనుక దానికి లోబడి ఉండాలి. దేవుని చిత్తంలో నడిచి జీవించినటువంటి యవ్వనస్తుల కథే ఈ క్రిస్మస్. దేవుని చిత్త ప్రకారం నడిచే యవ్వనస్తులే చరిత్రను సృష్టిస్తారు. ఎలిజబెతు, జకర్యాలు వృద్ధులు. వారు సకల ధర్మశాస్త్ర విధుల ప్రకారము నిరపరాధులు. వారి వృద్ధాప్యంలో వారు పరిపూర్ణులుగా ఉన్నారు. మరియా, ఎలిజబెతులు వారి మధ్య గొప్ప విశ్వాస ప్రమాణాలు కలిగిన బంధువులు. యోహాను గారు యేసయ్యకు బాప్తిస్మము ఇవ్వవలసి ఉంది కాబట్టి ఎంతో గొప్పవారైనటువంటి తల్లిదండ్రుల నుండి యోహాను గారు రావలసి ఉంది. జకర్యా, ఎలిజబెతులు వారి వృద్ధాప్యంలో పొందినటువంటి పరిపూర్ణతను ఇక్కడ మరియా, ఎలిజబెతులు వీరి యవ్వన కాలంలోనే పొందారు. ఏ పరిస్థితుల్లోనైనా లోబడే యవ్వనస్తుల కొరకు దేవుడు కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయన వారి మీదనే ఆధారపడి కార్యాలు జరిగిస్తారు. యోసేపు గారి యొక్క కలలు, ఎలిజబెత్ గారి యొక్క మాటలు ఎంతో ప్రవచనాత్మకంగా ఉన్నాయి. ఇంతవరకు క్రైస్తవ చరిత్రలో ఉన్నత మెట్టులో లేచిన విశ్వాసం ద్వారా మాత్రమే గొప్ప కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. పాపము, మరణము మొదటి స్త్రీ ద్వారా లోకంలోనికి వచ్చాయి. జీవాన్ని, సమాధానాన్ని తెచ్చే దేవుని కుమారుడు మరొక స్త్రీ ద్వారా లోకంలోనికి వచ్చారు. మరియ సంరక్షణలో యేసుక్రీస్తు వారు ఎదిగారు. దేవుని వాక్యాన్ని ఆమె యేసయ్యకు నేర్పించింది. తాను పరిపూర్ణంగా లోబడి దేవుని వాక్యాన్ని తన కుమారునికి ఎలిజబెత్ గారు నేర్పించింది. ఈ స్త్రీల యొక్క విశ్వాసాన్ని బలపరిచేవారుగా యోసేపు, జకర్యా గారు ఉన్నారు. ఈ కుటుంబాలలో ఎంతో ఐక్యతతో నిండిన సంతోషం ఉంది. సంవత్సరము వెంబడి సంవత్సరము క్రిస్మస్ అనేది మనకు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, బలహీనులైన వారి ద్వారా ఆయన గొప్ప ప్రణాళికలను నెరవేర్చే ఆయన నిర్ణయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనలాంటి బలహీనులైనా కూడా ఆయన మహిమ కొరకు జీవించేవారిగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.